హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ ఛానల్ని మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. కమెంట్స్ అయితే అస్సలు రావట్లేదు, లైక్స్ కొంచెం వస్తున్నాయి కానీ కమెంట్స్ అస్సలు రావట్లేదు. మీకు నచ్చిందా లేదా కమెంట్ అయితే చేయండి. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కమెంట్ అయితే చేయండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే డే వ్లాగ్. ఈవినింగ్ వరకు చేద్దాం అనుకుంటున్నాను. అంటే రికార్డ్ తర్వాత చేశాను, ఈవినింగ్ వరకు చేశాను కానీ నైట్ అయితే కుదరలేదు. నైట్ కూడా చేద్దాం అనుకున్నాను కానీ నైట్ అయితే కుదరలేదు. ఈవినింగ్ 4-5 వరకు చేశాను. ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చట్నీ. మేమందరం అయితే టిఫిన్ చేసేసాము. మామయ్య గారికి అయితే ఇంకా అదిగో మామయ్య తినలేదు, ఇంకా రాలేదనేసి అక్కడ గిన్నెలు అయితే తీసి పెట్టాను. ఇంకా ఇదిగోండి మా చిన్న పాప, పెద్ద పాప అయితే 9 కల్లా స్కూల్కి వెళ్ళిపోతుంది. అప్పుడైతే టైం 9-9:30 అలా అయి ఉంటుంది. నేను చిన్న పాపకి అయితే స్నానం చేపిద్దామనేసి తీసుకెళ్తున్నాను. నేను ఇంకా అలాగే ఉన్నాను, నైటీలోనే. అలాగే డ్రాప్ చేసి వస్తాను. ఇంకా వచ్చిన తర్వాత పాపకు స్నానం చేపించి నేనైతే స్నానం చేస్తాను. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఆ రోజు ఇంకొక వ్లాగ్ అంటే వీడియో తీద్దామనేసి రెడీ అయ్యాను. ఇంకా పాపని తీసుకురావాలి కాబట్టి డైలీ రెడీ అవ్వాలి. నైటీలో ఉంటే ఇంకా ఆఫ్టర్నూన్ ఎలా వెళ్ళాలి, స్కూల్కి దగ్గరే అయినా నైటీలో వెళ్ళలేం కాబట్టి డైలీ అయితే రెడీ అవుతాము. అంటే పాపని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత 10కి అలా బాత్ చేసి రెడీ అయితే అవుతాము. ఇప్పుడు అక్కడే కూర్చొని షార్ట్ బ్లాక్ బిట్స్ రీసెంట్గా అయితే తీసుకున్నాను. అదైతే వీడియో చేసి పెట్టాను, చూడండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే పోస్ట్ చేసి కూడా 2-3 డేస్ అవుతుంది. ఈ వీడియో పోస్ట్ చేసే 3 డేస్ ముందే అదైతే పోస్ట్ చేసేసాను. ఇంకా మేమైతే శ్రీశైలం వెళ్ళాము కార్తీక పౌర్ణమి ముందు రోజు. ఇంకా వెళ్ళేసాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 2 అవర్స్ కల్లా దర్శనం అయితే అయిపోయింది. ఆ రోజు ఆఫ్టర్నూన్ కల్లా కూడా వచ్చేసాము. 3 డేస్ అలా పడుతుంది అనేసి భయపెట్టారు కొంతమంది, అయినా త్వరగానే అయిపోయింది, వెంటనే వచ్చేసాము. ఇదిగోండి చిన్న పాప, నేను ఈవినింగ్ 4 అయితే అయింది. పాప స్కూల్ నుంచి వస్తుంది అనేసి ఇక్కడ కూర్చొని చూస్తున్నాం. అదిగోండి పెద్ద పాప కూడా వస్తుంది, వాళ్ళ నాన్న తీసుకొస్తున్నారు. ఇంకా తీసుకురావడం అయితే వాళ్ళ నాన్న తీసుకొస్తారు, వదిలిపెట్టడం అయితే ఇంక నేనే వెళ్ళాలి. నువ్వే రావాలి అని చెప్పి ఏడుస్తుంది, అందుకని నేనైతే వదిలిపెట్టేస్తాను, వాళ్ళ నాన్న తీసుకొచ్చేస్తారు. ఇంక ఈవినింగ్ 4 కల్లా వచ్చేసింది. ఇంకా తెచ్చుకొని తినేసింది. ఇంకా అదిగోండి వాళ్ళ డాడీ క్యాప్ అయితే పెట్టుకొని ఇంకా ఆడుతుంది. కాసేపు ఆడుకుంటుంది, మళ్ళీ ఇంకేమైనా సెర్లాక్ చిన్న పాపకు చేస్తాను కదా, అప్పుడే ఎక్కువ చేస్తాను, తను కూడా తింటుంది అనేసి. ఇద్దరు తింటారు. ఇద్దరు తినేసి మళ్ళీ ఇంకా 5 కల్లా స్నానం చేపిచ్చేస్తాను. చలికాలం వచ్చేసింది కదా, ఈ మధ్య 20 డేస్ అలా ఫీవర్ తగ్గలేదనేసి వీడియోలో ఒకసారి చెప్పాను కదా, 20 డేస్ అయితే తగ్గలేదు ఫీవర్. అందుకనేసి కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాము. జలుబు వచ్చినామంటే వెంటనే సిరప్స్ పోయడం అలాగా. చిన్న పాప చాలా ఇబ్బంది పడిపోయింది. అప్పుడు 20 డేస్ ఫీవర్ వచ్చి క్యాన్లా పెట్టి ఇంజెక్షన్స్ అయితే చేశారు, చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్స్. అప్పుడైతే తగ్గింది. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా పాప వచ్చింది కదా, చిన్న పాపకు అనేసి సెర్లాక్ చేస్తున్నాను. ఇద్దరైతే తింటారు. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని బాక్స్ కేసి పెట్టుకుంటే ఇంకా 2-3 మంత్స్ అలా వస్తుంది. ఈ మధ్య అయితే అసలు పెట్టట్లేదు ఫుడ్ తింటుందనేసి. ఇంకా ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా రైస్ పెట్టట్లేదు ఎక్కువ. అంటే అప్పుడు పెట్టలేదు కదా, అప్పుడు అలవాటు అయిపోయింది. ఇంకా అందుకని ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఇంకా 3 స్పూన్స్ అలా వేస్తే ఇంక ఇద్దరు తింటారు, హాఫ్. ఇంకేంటండి సంగతులు, ఎలాంటి వీడియోస్ కావాలనేసి కామెంట్ అయితే చేయండి. నాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి. పక్కనైతే హౌస్ కడుతున్నారు, అది నాయిస్. అదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను. ఆ బాక్స్కి అయితే పట్టు పెట్టుకున్నాను, నేను ఇంట్లోనే చేసుకుంటాను. అది కూడా వీడియో పోస్ట్ చేశాను ఇప్పుడు, మన ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. సెర్లాక్ ఎలా చేయాలి అనేసి, సెర్లాక్ది ఉంది, ఉగ్గుతుంది, అన్నీ ఉన్నాయి వీడియోస్. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే, మీకు చిన్నపిల్లలు ఉంటే, మీకు తెలియకపోతే, ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా చేసుకోవాలనేసి చూడండి. మన ఛానల్లో ఉంటాయి వీడియోస్. కొంచెం క్లియర్గానే నాకు తెలిసినంత వరకు, నాకు వచ్చినంత వరకు చేసి అయితే పెట్టాను. ఇదిగోండి ఈవినింగ్ ఇంకా పిల్లలకైతే ఇంకా పెడుతున్నాను సెర్లాక్. పెద్ద పాప అయితే అస్సలు పెడితే తిందు, నేనే తింటాను అనేసి గోల అయితే చేస్తుంది. ఇంకా అప్పుడు లాంగ్ ఫ్రాక్ వేసాను కదా, అదైతే కుచ్చుకుంటుంది అనేసి డ్రెస్ వేసి తీసేసాను ఆ అమ్మాయికి. ఇంకా ఎలాగో స్నానం చేయించాలి కదా అనేసి. ఇదిగోండి చిన్న పాప, బాగుంటే తింటుంది, అంటే హెల్త్ బాగుంటే తింటుంది, హెల్త్ బాగాలేకపోతే అస్సలు తినలేదు. ఆ 10 డేస్ అయితే మేము అల్లాడిపోయాము, తను చాలా ఇబ్బంది పడింది. ఇంకా సెర్లాక్ చాలా మంచిది కదా, అన్నీ కూడా పెట్టుకోండి. అంతే వీడియో నచ్చితే